హలో గైస్! ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ వేపుడు అనమాట. సో, ఒక పావు కేజీ వరకు దొండకాయలు తీసుకొని బాగా కడిగేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్లు బియ్యపు పిండి, అలాగే ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. దొండకాయ ముక్కలకి బాగా పట్టాలి. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇంక వాటర్ అవసరం లేదు. దొండకాయలో ఉన్న వాటరే సరిపోతాయి. సో, ఇంక అవన్నీ కలిపేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకొని, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా దొండకాయ ముక్కలనైతే పకోడీల్లా వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో ఇలా కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల వరకు పల్లీలు, 4, 5 పచ్చిమిర్చి ఇలా చీలికల్లా చేసుకొని బాగా ఫ్రై చేసుకొని మొత్తం కలిపేసుకుంటే టేస్టీగా ఫంక్షన్ స్టైల్‌లో దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.